ఒక పాత్రలో వాటర్ తీసుకొని ఉప్పు పసుపుని వేసి పక్కన ఉంచుకోవాలి. అరటికాయల్ని వాష్ చేసి పీల్ని తీసేసి ఎడ్జెస్ని కట్ చేసుకొని కాస్త లావు ముక్కలుగా కోసుకొని ఉప్పు పసుపు వేసుకున్న వాటర్లో వేసుకోవాలి. లేదంటే బ్లాక్ గా కలర్ చేంజ్ అవుతాయి. స్టవ్ పైన కడాయిని పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులోనికి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి అవి వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు వెల్లుల్లిని వేసుకోవచ్చు. వేగిన తర్వాత ఇందులోనికి మొలకెత్తించుకున్న పెసలు, అలచందలు, పల్లీలు 1 కప్పు వరకు వేసుకోవాలి. 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత కట్ చేసి పక్కనుంచుకున్న అరటికాయ ముక్కలను వేసుకొని ఉప్పు పసుపుని వేసి కలిపి 3 లేదా 4 స్పూన్ల వాటర్ని వేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత ఇందులోనికి వేయించిన ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని వేసుకొని కలిపి 2 లేదా 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. దించే ముందర నిమ్మకాయ రసము, కొత్తిమీరను వేసి దించేసుకోండి. రైస్లోకి, చపాతీలోకి సూపర్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.